హాయ్ ఫ్రెండ్స్, నిన్న సాయిబాబా టెంపుల్కి వెళ్ళామండి. 9 గురువారాల వ్రతం స్టార్ట్ చేశాను. నిన్ననే ఫస్ట్ గురువారం కంప్లీట్ అయ్యింది. మేము వెళ్ళేసరికి హారతి స్టార్ట్ అయ్యి ఉండిందండి. సో హారతి కంప్లీట్ అయిన తర్వాత బాబా దర్శనం చేసుకున్నాము. అంటే 9 గురువారాల వ్రతం చేసేటప్పుడు ఈవినింగ్ వీలైతే బాబా టెంపుల్కి వెళ్ళాలండి. బాబా దర్శనం చేసుకోవాలి. వీలు కాకపోతే ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా, నాకు చాలా బుక్స్ వచ్చాయి 9 గురువారాల వ్రతం బుక్స్ అని. సో అందుకే నేను కూడా స్టార్ట్ చేశానండి. దర్శనం తర్వాత ప్రసాదం పెట్టారండి, రైస్ సాంబార్ పెట్టారు. సో అక్కడే తిన్నాము. పిల్లలు కూడా హ్యాపీగా తింటారండి టెంపుల్కి వెళ్ళినప్పుడు. గుడిలో ప్రసాదం ఏది పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. ఇంకా అక్కడ అందరూ కలిసి కూర్చొని తినడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా బాబా గుడిలో అన్నప్రసాదం జరుగుతుంది కాబట్టి సో నేను కూడా అన్నదానానికి 500 ఇస్తాను. ఎప్పుడు వెళ్ళినా కూడా 500 ఇచ్చేసి వస్తాను. సో మేము కూడా అన్నదానానికి అమౌంట్ ఇచ్చేసి కొద్దిసేపు కూర్చొని వచ్చేసాము.